పుతిన్ భారత పర్యటనకు రంగం సిద్ధమైన వేళ ఇండియా తన బ్రహ్మాస్త్రాన్ని మరోసారి పరీక్షించింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలను తునాతునకలు చేసిన బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ వెర్షన్ పరీక్ష విజయవంతమైనట్లు ప్రకటించింది. అయితే ఇది అంత ఈజీగా జరగలేదు. ఈ క్షిపణి పరీక్షకు ముందు ఓ రేంజ్ హైడ్రామా జరిగింది. హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌకలు ఎంటర్ అయ్యాయి. 3 నౌకలు బ్రహ్మోస్ రహస్యాలు తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చివరికి వాటి కళ్ళుగప్పి బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించారు. కానీ ఇప్పుడే ఈ పరీక్ష ఎందుకు జరిపారు? పుతిన్ భారత పర్యటనకు బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ మిసైల్ టెస్టుకు లింక్ ఏంటి? బ్రహ్మోస్ రహస్యాలను తెలుసుకునేందుకు డ్రాగన్ కంట్రీ ఎందుకింతగా ప్రయత్నాలు చేస్తుంది? వాచ్ దిస్. పుతిన్ భారత పర్యటన వేళ బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ మిసైల్ పరీక్ష. డ్రాగన్ కంట్రీ నిఘా నౌకల కళ్లుగప్పి బ్రహ్మాస్త్రాన్ని పరీక్షించిన భారత్. పుతిన్ ఎంట్రీకి బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ మిసైల్ టెస్టుకు లింక్ ఏంటి? పుతిన్ భారత పర్యటనకు ముందు మాన్స్టర్ మిసైల్ ని విజయవంతంగా పరీక్షించింది భారత్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ అతలకుతలం చేసి పారేసిన బ్రహ్మోస్ అప్డేటెడ్ వర్షన్ ని రంగంలోకి దించింది. బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ బంగాళాఖాతం వెంబడి ఒక ప్రయోగ వేదిక నుంచి దూసుకెళ్లింది. సైన్యంలోని దక్షిణ విభాగానికి చెందిన బ్రహ్మోస్ యూనిట్ ఈ పరీక్షను చేపట్టింది. అండమాన్ నికోబార్లోని త్రివిధ దళాల విభాగం సమన్వయంతో ఇది సాగింది. తాజా పరీక్షలో ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని ఆర్మీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. సైన్యంలోని బ్రహ్మోస్ విభాగాల పోరాట సన్నద్ధతను ఈ పరీక్ష చాటిందని వివరించింది. అత్యంత ఖచ్చితత్వంతో దీర్ఘశ్రేణి దాడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత సైన్యం సాగిస్తున్న కసరత్తులో తాజా పరీక్ష ఒక మైలురాయి అని వివరించింది. అయితే ఈ పరీక్ష అంత ఈజీగా జరగలేదు. మిస్సైల్ టెస్టుకు ముందు హిందూ మహాసముద్రంలో ఓ రేంజ్ హైడ్రామా నడిచింది. ఇటీవల హిందూ మహాసముద్రంలో భారత్తో నోటం జారీ చేసింది. క్షిపణి పరీక్షలు చేసే ముందు నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేస్తారు. బంగాళాఖాతంలో 490 కిలోమీటర్ల పరిధిలో ఇండియా నోటం జారీ చేసింది. కట్ చేస్తే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. షియాన్ 6, షన్హాయి హావో, లాన్హై 201 అనే 3 చైనీస్ నిఘా పరిశోధక నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాయి. వాటి లక్ష్యం భారత్ పరీక్షించే క్షిపణి సాంకేతికతను తెలుసుకోవడమే. మొదట చైనా నిఘా నౌక షియాన్ 6 హిందూ మహాసముద్రంలోకి చొరబడింది. దీనిని పరిశోధన నౌకగా చైనా చెబుతున్న భారత భద్రతా సంస్థలు హైటెక్ గూఢచారి నౌకగా గుర్తించాయి. షియాన్ 6 అండమాన్ దీవులకు దక్షిణంగా అంతర్జాతీయ జలాల్లోకి ఎంటర్ అయింది. దీనివల్ల భారత్ మొదట జారీ చేసిన క్షిపణి పరీక్ష షెడ్యూల్ ను మార్చుకోవలసి వచ్చింది. మొదట నవంబర్ 25, 27 మధ్య పరీక్ష నిర్వహించాలనుకున్నారు. తర్వాత డిసెంబర్ 1 నుంచి 3 మధ్య క్షిపణి పరీక్ష జరపాలని నిర్ణయించారు. ఈ సమయంలో చైనా నౌక ఆ ప్రాంతం నుంచి బయలుదేరి మారిషస్ వైపు వెళుతుందని అంచనా వేశారు. కథ ఇక్కడితో అయిపోలేదు. మరో 2 నౌకలు హిందూ మహాసముద్రంలోకి ఎంట్రీ ఇచ్చాయి. షియాన్ 6 తర్వాత షన్హాయి హావో అనే నిఘా నౌక మాల్దీవుల్లో మకాం వేసింది. ఇది చైనా డీప్ సీ సర్వే షిప్. 7000 మీటర్ల వరకు చొచ్చుకుపోయే డీప్ సీ సబ్మెర్సిబుల్ టెక్నాలజీ దీని సొంతం. సముద్ర గర్భం, ఖనిజాలు, సముద్ర కేబుల్ మార్గాలను మ్యాపింగ్ చేస్తుంది. ఈ డేటా సైనిక వర్గాలకు చేరుస్తుంది. ఇక మూడోది లాన్హై 201. ఇది సోనార్ నిఘా నౌక. ఇది లక్షద్వీప్కు పశ్చిమ ప్రాంతంలో తచ్చాడింది. నీటి అడుగున నిర్మాణం, కదలికలకు సంబంధించిన సోనార్ డేటాను సేకరిస్తుంది. జలాంతర్గామి కదలికలు, నేవీ కార్యకలాపాలను పర్యవేక్షించగల సామర్థ్యం ఈ నౌకకు ఉంది. ఇన్ని నౌకలతో హిందూ మహాసముద్రంలో నిఘా పెట్టడంతోనే భారత్ కీలక క్షిపణి పరీక్ష వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఆ నౌకల వెనక్కి తగ్గిన తర్వాతే బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించింది. కానీ భారత్ క్షిపణి పరీక్షపై నిఘా పెట్టేందుకు చైనా ఎందుకిన్ని ప్రయత్నాలు చేసింది? ఎందుకంటే బ్రహ్మోస్ మిసైల్ డ్రాగన్ కంట్రీని కూడా వణికిస్తోంది కాబట్టి.
బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తానే కాదు డ్రాగన్ కూడా వణికించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ పాక్లో విధ్వంసం సృష్టించినప్పుడే డ్రాగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇలాంటి శక్తివంతమైన క్షిపణితో టార్గెట్ చేస్తే అడ్డుకోవడం ఇంపాసిబుల్ అన్న నిజం బీజింగ్ ను భయపెడుతోంది. పైగా పాకిస్తాన్ కు తానిచ్చిన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా బ్రహ్మోస్ క్షిపణులను అడ్డుకోలేకపోయాయి. అందుకే భారత్ ఏ క్షిపణి పరీక్ష నిర్వహించినా దాని గుట్టు తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీజింగ్. బ్రహ్మోస్ మిసైల్ పరీక్ష కోసమే అండమాన్ నికోబార్లో నోటం జారీ చేశారన్న అనుమానాలతో తన నిఘా నౌకల్ని హిందూ మహాసముద్రంలో మోహరించింది. కానీ సరైన రీజన్ లేకుండా ఎక్కువ రోజులు నౌకలను ఒకే చోట ఉంచలేదు. ఉంచితే భారత క్షిపణి పరీక్షల రహస్యాలు తెలుసుకోవడానికే ఆ పని చేస్తోందని చైనాపై విమర్శలొస్తాయి. అందుకే భారత్ షెడ్యూల్ మార్చి చైనాను దెబ్బ కొట్టింది. కానీ పుతిన్ ఎంట్రీకి ముందే కీలక క్షిపణి పరీక్ష ఎందుకు నిర్వహించినట్టు? అసలు కథ ఇక్కడే ఉంది. బ్రహ్మోస్ భారత రష్యా కలిసి తయారు చేస్తున్న మిస్సైల్. పైగా ఆపరేషన్ సింధూర్లో ఈ మిస్సైల్ పవర్ చూసిన ప్రపంచ దేశాలు దీనిని కొనేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇండోనేషియా ఆ లిస్ట్ లో టాప్ లో ఉంది. 4000 కోట్లతో బ్రహ్మోస్ డీల్ ఫైనల్ చేసుకుంటోందా దేశం. ఇలాంటి టైంలో పుతిన్ భారత్ కు రావడం, ఆ సమయంలో బ్రహ్మోస్ దీర్ఘశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం అంతర్జాతీయ వెపన్ మార్కెట్లో బ్రహ్మోస్ రీసౌండ్ ఇచ్చేలా చేస్తాయి. నిజానికి ఇది కేవలం టెక్నికల్ టెస్ట్ కాదు. రష్యాతో భారత్లోని స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను హైలైట్ చేసే డిప్లొమాటిక్ మూవ్. పుతిన్ భారత పర్యటనలో డిఫెన్స్ కోఆపరేషన్ కీలకం కాబోతోంది. మాక్ 6 వేగంతో లక్ష్యాన్ని ఢీకొట్టే బ్రహ్మోస్ హైపర్సోనిక్ వర్షన్ తయారు చేయడం కోసం చర్చలు జరగబోతున్నాయి. ఈ ప్రాజెక్టు రష్యా 3M22 జిర్కాన్ మీద ఆధారపడి ఉంటుంది. వివరంగా చెప్పాలంటే 3M22 జిర్కాన్ టెక్నాలజీ ద్వారా హైపర్సోనిక్ వర్షన్ అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్లో డిఆర్డీఓ స్క్రామ్ జెట్ కంబస్టన్ ను 1000 సెకన్లు విజయవంతంగా పరీక్షించింది. పుతిన్ పర్యటనలో టెక్నాలజీ బదిలీ ద్వారా హైపర్సోనిక్ వర్షన్ సిద్ధమవుతోంది. బ్రహ్మోస్ ప్రాజెక్టు భారత్ రష్యా కలిసి తయారు చేస్తున్న ఓ జాయింట్ వెంచర్. రష్యా P800 ఓనిక్స్ మిసైల్ టెక్నాలజీ బదిలీనే బ్రహ్మోస్ క్షిపణికి ఆధారం. రామ్జెట్ ఇంజిన్, సీకర్, కొన్ని కీలక ఎలక్ట్రానిక్ భాగాలు రష్యా డిజైన్ టెక్నాలజీ నుంచి తయారవుతాయి. ఈ ప్రాజెక్టులో రష్యా వాటా 49.5% అయితే భారత్ వాటా 50.5%. అయితే రష్యన్ టెక్నాలజీ బదిలీ ఇక్కడ గేమ్ చేంజర్. భారత్ కొన్నేళ్లుగా బ్రహ్మోస్ ను పూర్తిగా స్వదేశీకరించే ప్రయత్నం చేస్తోంది. 2 ఏళ్లుగా మిస్సైల్లోనే 75 నుంచి 80% భాగాలు భారత్లోనే తయారవుతున్నాయి. రామ్జెట్ ఇంజిన్ ఇండిజినైజేషన్ పూర్తయిందని గత ఏడాది డిఆర్డీఓ ప్రకటించింది. బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ క్షిపణి పూర్తిగా భారత డిజైన్ తయారీతో ఉంటుంది. 2026-28 నాటికి ఈ ప్రాజెక్టు కొలిక్కి రావచ్చు. ఒక్కసారి హైపర్సోనిక్ వర్షన్ అందుబాటులోకి వస్తే దాని ముందు పాకిస్తాన్, చైనాలే కాదు ప్రపంచంలో ఏ దేశమూ నిలబడలేదు. వీటన్నింటికి ఒక ఆరంభమే తాజా లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్. చైనాలో వణుకు పుట్టడానికి అదే కారణం.